శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారి చరిత్ర ఏంటి? తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మవారి పూర్వీకులు ఎవరు? కమ్మవారిలో చరిత్ర సృష్టించిన నాయకులు, అవార్డులను సొంతం చేసుకున్న అసామాన్యులు, కవులు, పండితులు ఎవరున్నారు? నిత్యం ప్రజలతో మమేకమవుతున్న కమ్మ ప్రజాప్రతినిధులు ఎవరు? కాకతీయుల కాలం నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది కమ్మవారు చరిత్ర సృష్టించారు, ఎన్నో రంగాల్లో సేవలందించారు. ఇన్ని విషయాలు ఒకేసారి తెలుసుకోవాలి అంటే ఎవరికైనా కష్టమే. అయితే ఈ వివరాలన్నీ క్రోడీకరించి ఒక క్యాలెండర్ రూపంలో మన ముందుకు తెచ్చింది తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య. 2025 సంవత్సరానికి గాను 12 నెలలకు 16 పేజీలను కేటాయించి ఒక్కో పేజీలో కొందరు ప్రముఖుల గురించి వివరాలందించింది. కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు చలసాని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు అరికిపూడి గాంధీ, ఉపాధ్యక్షులు మవ్వ అరుణ్ కుమార్, పల్లెంపాటి శివన్నారాయణ, పోలవరపు శ్రీనివాస ప్రసాద్, జనరల్ సెక్రటరీ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు తదితరులు మరికొంతమంది కమ్మ ప్రముఖులతో కలిసి ఎంతో పరిశోధన చేశారు. ఆ వివరాలన్నింటినీ క్యాలెండర్లోని తిథులతో పాటు కమ్మ ప్రముఖుల వివరాలను మనకందించారు. తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య క్యాలెండర్ వివరాలను, వారు అందులో పొందుపరిచిన ప్రముఖుల విషయాలను ఈ ఎపిసోడ్లో మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యాలెండర్ కవర్ పేజే అదిరిపోయేలా డిజైన్ చేశారు. తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నిలువెత్తు ఫోటోతో క్యాలెండర్ కవర్ పేజ్ మనస్సును ఆకట్టుకుంటుంది. ఇక కింది భాగంలో భారతరత్న అవార్డులు పొందిన మహామహుల ఫోటోలను ప్రచురించారు. చక్రవర్తి రాజగోపాలాచారి మొదలుకుని సర్వేపల్లి రాధాకృష్ణ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అంబేడ్కర్, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సత్యజిత్ రే, కలాం, సుబ్బలక్ష్మి, అమర్త్య సేన్, పండిట్ రవిశంకర్, సచిన్ టెండూల్కర్, ప్రణబ్ ముఖర్జీ, అడ్వాణి, స్వామినాథన్ తదితరుల ఫోటోలను ఇక్కడ ప్రచురించారు. ఇక మన తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి భారతదేశ ఆర్థిక రంగానికి దశ దిశ చూపిన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించారు. కొద్ది రోజుల కిందటే ఆయనకు కూడా భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరం వారికి ఇవన్నీ తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఫోటోలను ఇక్కడ ప్రింట్ చేశారు. దీని పక్కనే పరమవీర చక్ర అవార్డులు పొందిన మహావీరుల ఫోటోలను ప్రచురించారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలనే పరిత్యజించిన గ్రేట్ వారియర్స్ సోమనాథ శర్మ, కరం సింగ్, అబ్దుల్ హమీద్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్, యోగేంద్ర సింగ్ యాదవ్ తదితరుల ఫోటోలను ప్రింట్ చేశారు. క్యాలెండర్ రెండో పేజీలో రాణి రుద్రమ, ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడి ఫోటోలను వేశారు. వారు జీవించిన కాలాన్ని పేర్కొన్నారు. ఆ కిందే కాకతీయ కళా తోరణాన్ని అద్భుతంగా ప్రింట్ చేశారు. ఆ తోరణానికి ఎడమ పక్కన ముందు మాటను, కుడి పక్కన పరిచయాన్ని వేశారు. కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు చలసాని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు అరికిపూడి గాంధీ ముందు మాటను రాశారు. ఇక జనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు పొట్లూరి పాండురంగారావు లోక కళ్యాణానికై కమ్మవారి కృషి అనే పరిశోధనలకు పరిచయాన్ని రాశారు. ఆ కింది భాగంలో ముసునూరి నాయకుల స్వతంత్ర సంగ్రామం అనే శీర్షికతో చక్కటి చరిత్రను అందించారు. కాకతీయ ప్రతాపరుద్రుడి మరణానంతరం తెలుగు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను ఎదుర్కొన్న వైనాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ అధ్యయనం చేసిన, రాసిన రచనల ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించారు. వాస్తవంగా తెలుగు ప్రాంతాలపై ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను ఆ రోజుల్లో అడ్డుకుంది ముసునూరి నాయకులే. ఇందులో ప్రోలయ నాయుడు, కాపయ్య నాయుడి కృషి ఎంతగానో ఉంది. వీరే గనుక అప్పట్లో ప్రాణాలకు తెగించి పోరాడకుండా ఉంటే మన తెలుగు నేల చరిత్ర మరోలా ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక క్యాలెండర్ విషయానికొస్తే తొలి నెల జనవరిని 3వ పేజీలో ప్రచురించారు. ఇందులో తేదీలు, తిథులతో పాటు మరికొంతమంది కమ్మనాయకుల ఫోటోలను ప్రచురించారు. గండికోట రాజ్యాన్నేలి చరిత్ర సృష్టించిన పెమ్మసాని తిమ్మనాయుడి ఫోటోను ఎడమ వైపున పైభాగంలో ప్రింట్ చేశారు. అమరావతి చక్రవర్తి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఫోటోను కూడా ప్రచురించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి 18వ శతాబ్దంలోనే ప్రాణం పోశారు వెంకటాద్రి నాయుడు. ఇక మధురైని ఏలిన రాణి మంగమ్మ ఫోటోను, ఆ కిందనే మధురై ప్యాలెస్ చిత్రాలను ప్రచురించారు. బ్రిటిష్ కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బొల్లిని మునిస్వామి నాయుడు ఫోటోను కూడా ప్రింట్ చేశారు. అక్కడే భారతరత్న అవార్డు చరిత్రను కూడా రాశారు.
ఇక కమ్మవారి ఐక్యత కోసం అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న జనాభ్యుదయ సంఘం వివరాలను, అందులోని సభ్యుల ఫోటోలను జనవరి పేజీలోనే కవర్ చేశారు. ఇక 4వ పేజీలో ఫిబ్రవరి నెలను ప్రింట్ చేశారు. ఇందులో పద్మ విభూషణ్ అవార్డు ప్రాశస్త్యాన్ని వివరించారు. పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్న కమ్మ ప్రముఖులు గోగినేని రంగనాయకులు, కొత్త సచ్చిదానందమూర్తి, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోటోలను ప్రచురించారు. కింది భాగంలో హైదరాబాద్ అమీర్పేట్లోని కమ్మ సంఘం భవనం ఫోటోను, ఆ సంఘం కార్యవర్గం వివరాలను కవర్ చేశారు. దీనికి కూడా చలసాని వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 5వ పేజీని మార్చి నెలకు కేటాయించారు. ఇందులో తేదీలతో పాటు ఎడమ భాగంలో పద్మభూషణ్ అవార్డుల గొప్పతనాన్ని వివరించారు. ఇక పద్మభూషణ్ అవార్డులను అందుకున్న కమ్మ ప్రముఖులు మోటూరి సత్యనారాయణ, గొట్టిపాటి బ్రహ్మయ్య, సినీ నటుడు జగ్గయ్య, కంటిపూడి పద్మనాభయ్య, సినీ నటుడు కృష్ణ, పాటిబండ్ల చంద్రశేఖరరావు, ప్రముఖ సినీ నిర్మాత డి రామానాయుడు, అనుమోలు రామకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆళ్ల వెంకట్రామారావు తదితరుల ఫోటోలను ప్రచురించారు. కింది భాగంలో కూకట్పల్లిలోని కాకతీయ సేవా సమితి భవనాన్ని, ప్రారంభోత్సవం నాటి ఫోటోలను ప్రింట్ చేశారు. 2007లో అప్పటి కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఈ బిల్డింగ్ ను ప్రారంభించారు. దీనికి అరికెపూడి గాంధీ అధ్యక్షుడు. ఈ సేవా సమితి ఓల్డేజ్ హోమ్ తో పాటు పేద విద్యార్థుల వసతి గృహం, మ్యారేజ్ హాల్ లాంటి వాటిని నిర్వహిస్తోంది. 6వ పేజీలో ఏప్రిల్ నెల క్యాలెండర్ ను ప్రింట్ చేశారు. ఇందులో పద్మశ్రీ అవార్డుల గొప్పతనాన్ని వివరించారు. ఆ కిందనే పద్మశ్రీ అవార్డులు పొందిన కమ్మ ప్రముఖుల ఫోటోలను ప్రింట్ చేశారు. అందులో ఎన్టీ రామారావు, గద్దె రామకోటేశ్వరరావు, వల్లూరి సీతారామారావు, నూతక్కి భానుప్రసాద్, నాయుడమ్మ, గోవిందప్ప, వెంకటస్వామి, మైనేని హరిప్రసాదరావు, సూర్యదేవర రామచంద్రరావు, గోపాలస్వామి గోవిందరాజన్, ఇమ్మనేని సత్యమూర్తి, ఆళ్ల వెంకటరామారావు, కాకర్ల సుబ్బారావు, ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, కోట హరినారాయణ, గుళ్లపల్లి నాగేశ్వరరావు తదితరుల ఫోటోలను ప్రింట్ చేశారు. 7వ పేజీలో మే నెల క్యాలెండర్ ను ప్రింట్ చేశారు. ఇందులో ఎడమ భాగంలో కూడా పద్మశ్రీ అవార్డులు పొందిన మరికొందరు కమ్మ ప్రముఖుల ఫోటోలను ప్రింట్ చేశారు. అట్టూరి శ్రీమన్నారాయణ, భక్త వెంకటాచలం, పెరుమాల్ స్వామి, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, సినీ నటుడు మోహన్ బాబు, నారాయణ్ కార్తికేయన్, టిఎన్ మనోహరన్, కోనేరు రామకృష్ణారావు, గుట్టు మునిరత్నం, కాట్రగడ్డ పెద్దయ్య, రాజశ్రీపతి, ద్రోణవల్లి హారిక, ఆర్ వెంకటస్వామి, ఆచంట శరత్ కమల్, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మన్నెం గోపీచంద్, సినీ నటుడు గుమ్మడి, యార్లగడ్డ నాయుడమ్మ, త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, వేగి కోటేశ్వరమ్మ, నీరుకొండ నానమ్మల్ తదితరుల ఫోటోలను ప్రింట్ చేశారు. 8వ పేజీలో జూన్ నెల క్యాలెండర్ ను ప్రింట్ చేశారు. ఇందులో పరమవీర చక్ర అవార్డుల ప్రాశస్త్యాన్ని రాసుకొచ్చారు. ఆ కిందనే కమ్మకులంలో జన్మించి గవర్నర్లుగా ఎదిగిన వారి ఫోటోలను ప్రచురించారు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు గవర్నర్ పదవులను అలంకరించిన ప్రముఖుల వివరాలను పొందుపరిచారు. ఈడుపుగంటి రాఘవేంద్రరావు, పి రామచంద్రన్, రామ్మోహన్ రావు, వడ్లపట్ల రమాదేవి, కంభంపాటి హరిబాబు ఫోటోలను ప్రింట్ చేశారు. మరోవైపు కమ్మకులంలో జన్మించి ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించిన వారి ఫోటోలను కూడా ప్రచురించారు. బొల్లిని మునిస్వామి నాయుడు, ఈడుపుగంటి రాఘవేంద్రరావు, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు, నారా చంద్రబాబు నాయుడు తదితరుల ఫోటోలను ప్రింట్ చేశారు. ఇక క్యాలెండర్లోని 9వ పేజీని జులై కోసం కేటాయించారు. ఇందులో మహావీర్ చక్ర అవార్డుల గొప్పతనాన్ని వివరించేలా చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ కిందనే కమ్మ రచయితలు, పండితులకు సంబంధించిన ఫోటోలను ప్రచురించారు. త్రిపురనేని రామస్వామి, తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర సంజీవదేవ్, పండిత కొత్త సత్యనారాయణ చౌదరి, త్రిపురనేని గోపీచంద్, నాగభైరవ కోటేశ్వరరావు, వాసిరెడ్డి సీతాదేవి, తూమటి దోనప్ప, చేకూరి రామారావు, వెల్చేరు నారాయణరావు, చిలుకూరి నారాయణరావు, మేడసాని మోహన్, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పోపూరి లలితాకుమారి, కోడూరి కౌసల్యాదేవి తదితరుల ఫోటోలను ప్రచురించారు. 10వ పేజీలో ఆగస్టు నెల క్యాలెండర్ ను ప్రచురించారు. ఈ పేజీలో కూడా పలు ఆసక్తికరమైన వివరాలను పొందుపరిచారు. రక్షణ రంగంలో ఇచ్చే అశోక చక్ర అవార్డు గురించి వివరాలు ప్రింట్ చేశారు. కమ్మ రచయితలు పాపినేని శివశంకర్, వడ్డెర చండీదాస్, యార్లగడ్డ రంగనాయకుల ఫోటోలను ప్రచురించారు. పొట్లూరి నాగయ్య, సుఖవాణి చారిటబుల్ ట్రస్ట్ వాళ్లందించే నవభారత్ రత్న అవార్డుల గురించి వివరించారు. పొట్లూరి పాండురంగారావు దీన్ని ప్రారంభించారు. ఈ అవార్డులను అందుకున్న కమ్మ ప్రముఖులు బొప్పూడి రామబ్రహ్మం, టి హనుమాన్ చౌదరి, మనం ఆంజనేయులు, గొట్టిపాటి సత్యవాణి ఫోటోలను ప్రచురించారు. ఇక ఏపీ, తెలంగాణలోని కమ్మ ప్రజాప్రతినిధుల ఫోటోలను కూడా ప్రింట్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరికిపూడి గాంధీ ఫోటోలతో పాటు ఏపీ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్ ఫోటోలను ప్రింట్ చేశారు. క్యాలెండర్లోని 11వ పేజీని సెప్టెంబర్ నెలకు కేటాయించారు. ఈ పేజీలో కీర్తి చక్ర అవార్డుల ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆ కిందనే కమ్మకులంలోని లోక్సభ సభ్యుల పేర్లను ప్రింట్ చేశారు. ఏపీ ఎంపీలు శ్రీ భరత్, పురంధేశ్వరి, కేశినేని శివనాథ్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తమిళనాడుకు చెందిన కళానిధి వీరస్వామి, దురై గోపాలస్వామి పేర్లను ప్రింట్ చేశారు. ఇక రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, తెలంగాణ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు, తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యులు ఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యన్, పులిపాటి గోపాలస్వామి, ఒడిశాకు చెందిన నెక్కంటి భాస్కర్ రావు పేర్లను ప్రచురించారు. తెలంగాణకు చెందిన కమ్మ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికిపూడి గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్లను ప్రింట్ చేశారు. ఏపీకి చెందిన కమ్మ ఎమ్మెల్సీలు చిగురుపాటి వరప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, రాయపాటి శ్రీనివాస్, అందేరి జయచంద్ర నాయుడు, సాయి లక్ష్మణ్ రావు పేర్లను ప్రచురించారు. 12వ పేజీలో అక్టోబర్ నెల క్యాలెండర్ను ప్రింట్ చేశారు. ఇందులో శౌర్య చక్ర అవార్డు గురించి వివరంగా రాశారు. దాని కింద ఏపీకి చెందిన కమ్మ ఎమ్మెల్యేల పేర్లను ప్రింట్ చేశారు. ఎమ్మెల్యేలు ఈశ్వర్రావు, వెలగపూడి రామకృష్ణబాబు, జోగేశ్వర్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనిబిల్లి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, వెనిగళ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్ రావు, వైఎస్ చౌదరి, వసంతకృష్ణ ప్రసాద్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, భాష్యం ప్రవీణ్, గొనుగుంట్ల ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, గొట్టిపాటి రవికుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏలూరు శ్రీనివాసరావు, దామచర్ల జనార్దన్, గొట్టిపాటి లక్ష్మి, కురుగుండ్ల రామకృష్ణ, కాకర్ల సురేష్, గాలి భానుప్రకాష్, పులివర్తి వెంకటమణి ప్రసాద్, గురజాల జగన్మోహన్, చంద్రబాబు నాయుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, దగ్గుపాటి ప్రసాద్, అమలినేని సురేంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరుల పేర్లను ప్రచురించారు. 13వ పేజీలో నవంబర్ క్యాలెండర్ను ప్రింట్ చేశారు. ఇందులో వీర్ చక్ర అవార్డుల గురించి రాశారు. 1910 నవంబర్ 26న జరిగిన తొలి కమ్మ మహాజన సభ మీటింగ్ ఫోటోను ప్రింట్ చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కమ్మ భవన నిర్మాణం కోసం కమ్మ ఎన్ఆర్ఐలు, పలువురు రాజకీయ ప్రముఖులు సమావేశమైన ఫోటోను ప్రింట్ చేశారు. ఇందులో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, సతీష్, తాళ్లూరు జయశేఖర్, సభ్యులు చావలి సునీల్, మాజీ ఉపాధ్యక్షుడు, కోశాధికారి, తెలంగాణ శాసన మండలి సభ్యులు మధు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వెనిగళ్ల రాము తదితరులు ఉన్నారు. 14వ పేజీలో డిసెంబర్ క్యాలెండర్ను ప్రింట్ చేశారు. ఇందులో ధ్యాన్ చంద్ అవార్డులు, ఖేల్ రత్న అవార్డుల గురించి రాశారు. వాటిని అందుకున్న కొందరి ప్రముఖుల పేర్లను ప్రింట్ చేశారు. అర్జున అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ ఫోటోను ప్రచురించారు. ఇక 15, 16 పేజీల్లో కమ్మ సంఘాల సమాఖ్య కార్యాలయాల ఫోన్ నంబర్లు, ఆఫీస్ బేరర్ల నంబర్లను ప్రచురించారు. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని నంబర్లను ప్రింట్ చేశారు. ఇలా క్యాలెండర్ను ఒక చిన్న ఎన్సైక్లోపీడియా లాగా తీర్చిదిద్దారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.